హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జియో యూజర్స్కి ఒక అర్జెంట్ మెసేజ్ ఏంటయ్యా అంటే, జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కోసం ఎవరైతే ఇవాళ వరకు రీఛార్జ్ చేసుకోలేదో వాళ్ళు అర్జెంటుగా ఈరోజు అంటే ఏప్రిల్ 7 అర్ధరాత్రి 12 లోపల రీఛార్జ్ చేయించుకోవాలి. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన అడ్వైజ్ మేరకు జియో అనేది ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది ఇవాళతోని క్లోజ్ చేస్తుంది. రేపటి తర్వాత అంటే 8వ తారీఖు నుంచి ఎవరైనా రీఛార్జ్ చేయించుకున్నా వాళ్ళకి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది రాదు. ఈరోజు అంటే 7 ఏప్రిల్ అర్ధరాత్రి 12 లోపల ఎవరైతే జియోకి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని $303 లేదంటే అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేయించుకుంటారో వాళ్ళకి మాత్రం సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది ఉంటుంది. ఈ రోజు దాటిన తర్వాత ఎవరైనా రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకైతే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది ఉండదు. సో ఎవరైతే తీసుకోలేదో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ వాళ్ళు అర్జెంటుగా ఈరోజు వెళ్ళి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ని రీఛార్జ్ చేయించుకోండి. సో మీరు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే కనీసం మీరు ₹303 రీఛార్జ్ చేయించుకోవాలి. ప్లస్ ప్రైమ్ మెంబర్ అయ్యి ఉండాలి. ₹99 రీఛార్జ్తోని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 303 అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ముందుగానే రీఛార్జ్ చేయించుకున్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎవరైతే చేయించుకోలేదో ఇవాళ అంటే 7 ఏప్రిల్ అర్ధరాత్రి 12 లోపల అర్జెంటుగా వెళ్ళి రీఛార్జ్ చేయించుకోండి. చేయించుకోకపోతే మీకు రేపటి నుంచి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది మీరు రేపటి నుంచి రీఛార్జ్ చేయించుకోవాలనుకున్నా సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది రాదు. సో ఇవాళ లోపల ఎవరైతే రీఛార్జ్ చేయించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది ఉంటుంది. 3 నెలలు ఫ్రీ ఉంటుంది. ప్లస్ మీరు చేయించుకున్న రీఛార్జ్కి నెక్స్ట్ జూలైలో మీరు ఏదైతే రీఛార్జ్ చేయించుకుంటారో అది జూలైలో అప్లై అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, అర్జెంటుగా ఈ మెసేజ్ అనేది అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియోలో.